గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సైడ్లో అందరూ ఎలా అన్నారు? నేను చాలా బాగున్నాను గైస్. ఇది పొంగల్ వీడియో అనమాట. కానీ ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. పొంగల్ అయి చాలా రోజులు అయింది. వీడు మా చిన్ని కడుకు హాయ్ చెప్తున్నాడు చూడండి క్యూట్గా. సంక్రాంతి అంటేనే కోడి పందాలు కదా, సో కోడి పందాలకి అయితే స్టార్ట్ చేశారు. చాలా చోట్ల పర్మిషన్ ఇవ్వరు, బట్ ఆ రోజు మా ఊర్లో అయితే పర్మిషన్ ఇచ్చారు పోలీసులు కూడా. సో గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే ఇంకా ఆగుతారా చెప్పండి. మా వాళ్ళు అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్ అనమాట. అంతా గోల గోల రచ్చ రచ్చ అనమాట. పందాల దగ్గర చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ కూడా పందాలు కాయడానికి వచ్చేవాళ్ళు అనమాట. దీని గురించి నాకైతే ఏం తెలియదండి. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే ఐడియా ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా గైస్. ఫాస్ట్గా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్, ఓకేనా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. లాస్ట్ వరకు చూడండి వీడియో, ఓకేనా. ఎవరు కూడా స్కిప్ చేయండి. యాక్చువల్గా అయితే మాకు పండగ లేదనమాట. మా ఫ్యామిలీలో ఒక పెద్ద ఆవిడ చనిపోయారు, బట్ ఊరు వచ్చాం కాబట్టి ఏదో కొంచెం సరదాగా ఉందన్నమాట. మేమైతే సంక్రాంతికి చాలా అంటే చాలా మిస్ అయ్యాం గైస్. అందరినీ చూస్తుంటే మాకు కూడా చాలా ఉత్సాహంగా అనిపించేది, బట్ మాకు ఒక్క పండగ లేకపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాం అనమాట. ఫ్రెండ్స్కి అయితే ఇంకా ఈ కోడి పందాల దగ్గర పండగ అనమాట. ఆ పందాల్లో అంత హ్యాపీనెస్ ఎందుకు వస్తుందో కూడా తెలియదు మాకు, కానీ వాళ్ళకి మాత్రం పండగ. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మా బావగారు హాయ్ చెప్తున్నారు. ఈయన మా హుబ్బీ హాయ్ చెప్తున్నారు. ఆయన కూడా మా మామయ్య గారు. ఇంకా మా మామయ్య గారు కనుమ రోజు అయితే బయలుదేరిపోయారు అనమాట. అది నాటుకోడి అది తీసుకురావడానికి. సో ఫ్రెష్గా నాటుకోడి మాంసం అయితే తీసుకొచ్చారనమాట. చాలా ఇష్టం, కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చారు మా మామయ్య. మేము వెళ్ళామనేసి. నెక్స్ట్ ఇక్కడ వెజ్ బిర్యానీకి అనేసి అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. ఇక్కడ మా అత్తయ్య గారు అయితే మంచిగా చికెన్ చేస్తున్నారు, కర్రీ వండుతున్నారు అనమాట. ఎంత మంచిగా వండుకున్నా పెద్దవాళ్ళు చేయితో వండింది అది వేరేలా ఉంటుందిగా. సో అక్కడ మా అత్తయ్య గారిని వండమని చెప్పాం అనమాట ఆ రోజు మాత్రం. సో అందుకని ఆవిడే వండుతున్నారు అనమాట, తనే కుక్ చేస్తున్నారు. నాటుకోడి చిల్లిగారి అన్నట్టుందనమాట ఆ రోజంతా మాకు. అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం అనమాట. లాస్ట్ డే బట్ బాగా ఎంజాయ్ చేసాం ఆ రోజు. మా అత్తయ్య గారు చాలా బాగా వండుతారు కూడా, అందుకే ఆవిడ చేత వండించుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్ గారు చాలా ప్రిపరేషన్స్ గట్టిగా ప్లాన్ చేసుకున్నారు పాపం. ఆయన కుండ బిర్యానీ చేద్దామని ట్రై చేస్తున్నారు అనమాట. చేశారు బాగానే, కానీ బాగానే వచ్చిందిలేండి, మరీ అంత కాకపోయినా పర్లేదు, మాదిరిగా ఉంది. దానికోసం ప్రిపరేషన్స్ అనమాట. ఆయిల్ వేసి అన్నీ వేసి తందంతా వేరేగా చేసుకున్నారు. మేమందరం ఇది చేస్తే ఆయన మాత్రం కుండ బిర్యానీ మాత్రం చేసుకున్నారనమాట. నేను చేసుకుంటాను, మీరు ఎవరు హెల్ప్ చేయొద్దు ఏం చేయొద్దు అనేసి. ఆ పక్క చికెన్ కూడా పక్కనేగా ఉంది, అది ఇది కూడా కలిపి చూస్తున్నాం అనమాట. మా వారు అందులో మ్యాగ్నేట్ చేసిన చికెన్ కూడా వేసుకున్నారు. తను మాత్రం వంటలు బాగా చేస్తారండి. సో అందువల్ల మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మాకు ఏ ప్రాబ్లం ఉండదు. ఆయనే నచ్చినట్టు ఆయనే అన్నీ కుక్ చేసుకుంటారు. వీడియోస్ తీసుకుంటాం అంటే వండలేనప్పుడు వీడియోస్ ఎందుకు తీస్తున్నారని అడిగారు మా వారు. ఇంకా దాంట్లో హాఫ్ బాయిల్ చేసిన రైస్ కూడా వేసేసి కలుపుతున్నారు. అసలు కట్టెల పొయ్యి మీద వంట అంటే మామూలుగా ఉండదుగా. మనం రోజు చేసుకున్న స్టవ్ మీద వంట కన్నా ఆ రోజు ఇంకా స్పెషల్గా ఉంటుందిగా. సున్నురెడ్డి మా తోటకోళ్ళు అయితే ఇక్కడ ఫోన్ మాట్లాడుతూ మరి పాపం కష్టపడిపోతుంది. చికెన్ చూస్తుంది. అత్తయ్య మొత్తం వండేసి వెళ్ళారు, లాస్ట్ ఫైనల్గా చూస్తుంది అనమాట. ఇంకెక్కడ మా వారు బిర్యానీ అయితే రెడీ అయిపోయిందంట. వేడిగా లాస్ట్ కొత్తిమీర గార్నిష్ చేస్తున్నారు పై నుంచి. వీడియో కోసం అలా చేస్తున్నారులేండి. ఎలా వస్తుందో ఏంటో టేస్ట్ ఏంటో అనుకున్నాం, కానీ చాలా బాగుంది, పర్లేదు, బాగా చేశారు ఆయన. మనం అలాంటివి కూడా ట్రై చేయలేండి, కానీ ఆయన బాగా చేసుకున్నారు. అయిపోయిన తర్వాత ఇంకా వెజ్ బిర్యానీ కోసం అయితే మేము అక్కడ పక్కన పెట్టామన్నమాట, వేయిస్తున్నాం. చికెన్ చూసారా, అసలు మైండ్ డైరెక్ట్ అయిపోతుంది నాకు మళ్ళీ. నాటుకోడే కదండి. ఇక్కడ మేమైతే పోజులు ఇస్తున్నాం వీడియోకి. ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయింది ఫుడ్ అయితే. బగారా రైస్, మా వారు చేసిన దమ్ బిర్యానీ, అదే కుండ బిర్యానీ. ఇక్కడ మా బావగారు హాయ్ చెప్తున్నారు. నాటుకోడి పులుసు, మటన్ అంతా అయిపోయింది స్పెషల్. ఓకే మరి బాయ్ గాయ్స్.